మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక చర్చకు స్వాగతం. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఎర్లీ ట్రెండ్స్ మాత్రం ఎగ్జిట్ పోల్స్కు అనుగుణంగానే కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో మహాయుతి ముందంజలో కనిపిస్తుంది. అదేవిధంగా జార్ఖండ్లో పోటాపోటీగా కనిపిస్తున్నప్పటికీ ప్రాథమిక ఫలితాలు ఆధిక్యంలో మాత్రం ఎన్డీఏ కొనసాగుతుంది. మొత్తం ఇది ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నాయన్న విశ్లేషణలు అంచనాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఏ ప్రాతిపదికన ఈ పోలింగ్ జరిగింది, ఏ అంశాలు ప్రభావితం చేయాయి, రానున్న కాలంలో ఎలాంటి ప్రభావం చూపించబోతుంది అనే అంశాలపై ఇప్పుడు చర్చిద్దాం. చర్చలో పాల్గొనడానికి మనతో పాటు దేవేందర్ పూలా గారు, సెస్లో రాజకీయ పరిశోధకులు, అదేవిధంగా డాక్టర్ ధర్మా నాయక్ గారు రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా కె రవికుమార్ గారు రాజకీయ వ్యూహ నిపుణులు లైన్లో ఉన్నారు. సార్ రవికుమార్ గారు, ప్రాథమికంగా చూస్తున్నట్లయితే ముందుగా ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి కూటములు, అక్కడ జరిగినటువంటి పరిణామాలు వాటన్నిటిని కూడా దేశవ్యాప్తంగా ఒక ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి సార్? ఇప్పటివరకైతే ఎగ్జిట్ పోల్స్కి అనుగుణంగా కనిపిస్తున్నాయి. ఈ ఫలితాలను మీరు ఎలా విశ్లేషిస్తారు? భారతదేశ రాజకీయాల్లో మహారాష్ట్ర అనేది చాలా కీలకమైనది. ఎందుకంటే అది ఆర్థిక రాజధానిగా మనం అందరం చెప్పుకుంటాం కాబట్టి ఖచ్చితంగా అది బీజేపీకి చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏదైతే బీజేపీ ఈ మహారాష్ట్రలో గతంలో జరిగిన ఎన్నికలకి భిన్నంగా ఈ ఎన్నికలు జరగడం అనేది ఒక విధంగా అందరినీ ఆసక్తి రేపించాయి. ఎందుకంటే 3 పార్టీల మధ్య ఉండాల్సిన ఎలక్షన్ అనేది స్ప్లిట్ అయ్యి 6 పార్టీలుగా ఉండడం, ఏదైతే దశాబ్దాలుగా తమ పార్టీని నడిపించిన శివసేన బాల్ ఠాక్రే ఫ్యామిలీ కానీ, ఎన్సీపీ శరద్ పవార్ కానీ వాళ్ళ తాలూకా పార్టీ తాలూకా నేమ్ని కూడా కోల్పోవడం. అంటే ఎన్సీపీని 25 ఏళ్ళు 30 ఏళ్ళు శరద్ పవార్ రాజకీయాల్లో కురువృద్ధుడిగా రాణించిన ఎన్సీపీని అధినేత అయిన శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ తనది కాదని చెప్పి కూడా బయటికి నెట్టబోయే పరిస్థితి కూడా మనం గత 6-7 నెలలుగా చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ లోక్సభ ఎన్నికలకి అసెంబ్లీ ఎన్నికలకి చాలా భిన్నంగా ఉంటుంది అనేది మనం మొదటి నుండి చెప్తూ వస్తున్నాం. అందరూ ఏమన్నారు, లోక్సభ ఎలక్షన్స్లో మహావికాస్ అఘాడీ అద్భుతమైన ఫలితాలు సాధించింది కాబట్టి దానికి అనుగుణంగానే ఈ ఫలితాలు ఉంటాయనేది చాలామంది అనుకున్నారు. బట్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఏం చెప్పినాయి అంటే బీజేపీ కూటమికి అయినటువంటి మహాయుతికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకు రీజన్స్ ఉన్నాయనంటే సైద్ధాంతికంగా మీరు అబ్జర్వ్ చేస్తే బీజేపీ శివసేన అనేది జెనెటిక్ ఎలియన్స్ అంటాం. అంటే రెండు పరస్పరంగా ఒకే భావాలు అభిప్రాయాలు కలిగిన పార్టీ సిద్ధాంతాలు కలిగిన పార్టీల తాలూకా ఎలియన్స్ అది. అలాంటిది శివసేన ఎవరైతే ఒరిజినల్ ఫౌండర్ ఉన్నారో బాల్ ఠాక్రే గారి కుమారుడు బాల్ ఠాక్రే గారు వాళ్ళ తాలూకా సిద్ధాంతాలకి విరుద్ధంగా ఉద్ధవ్ ఠాక్రే గారు సీఎం కావాలనే ఒక ఆశతో కాంగ్రెస్తో జతకట్టడం, కాంగ్రెస్ ఎన్సీపీ ఉద్ధవ్ ఠాక్రే యూబీటీ అనేది కొన్ని రోజులు అధికారాన్ని తీసుకోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఈ హిందుత్వం అండ్ ఎజెండా, ముస్లిమ్స్ ఎజెండాస్ మధ్య, సెక్యులర్ ఎజెండాస్ మధ్య ఉండే వివిధ పార్టీల కలయికగా మీరు ఎంఈఎన్ చూస్తే సేమ్ ఓల్డ్ స్టోరీ. మహాయుతికి కూడా అదే ప్రాబ్లం ఉంది. మహాయుతిలో కూడా ఏంటి, శరద్ పవార్ తాలూకు బ్రదర్ ఎవరైతే ఎన్సీపీ పార్టీని తనదని చెప్పి చేజిక్కించుకున్నాడో బీజేపీ అండతో, తను సెక్యులర్ వాది. వేరే ఇక్కడికి వచ్చేటప్పటికి షిండే శివసేన కానీ బీజేపీ కానీ పూర్తి స్థాయి హిందుత్వ ఎజెండా. బికాజ్ షిండే, మీరు ఏక్నాథ్ షిండే గారిని చూస్తే తను ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుండి ఎదిగిన నాయకుడిగా మీరు శివసేనలో గుర్తింపు పొందిన వ్యక్తి ఆయన. సో బలంగా శివసేనను స్ప్లిట్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యాడు అనేది ఇప్పుడు మనకు వస్తున్న ఎర్లీ ట్రెండ్స్ కూడా చెప్తున్నాయి. చాలామంది ఏమనుకున్నారనంటే ఎమోషన్ సెంటిమెంట్ ఉంటుంది, ఉద్ధవ్ ఠాక్రే గారికి ఆ ఎమోషన్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే శివసేనను బలవంతంగా షిండే గారు చేజిక్కించేసుకున్నారు కాబట్టి, ఇవి స్థానిక జనరల్ ఎలక్షన్స్ కాబట్టి, అసెంబ్లీ ఎలక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా శివసేన ఉద్ధవ్ ఠాక్రే గారికి ఎడ్జ్ ఉంటుందని చెప్పి చాలామంది పరిశోధకులు చెప్పడం జరిగినా కూడా ఆ పర్టికులర్ ఏరియాలో మీకు ఎస్పెషల్లీ చూస్తే ముంబై, థానే, కొంకన్ ఏరియా అనేది అర్బన్ ఓటర్స్తో పాటు ఏంటంటే ఈ శివసేన తాలూకా టెంటికల్స్ స్ట్రాంగ్గా ఉన్న ఏరియా.
మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు కోప్రి నియోజకవర్గం చూస్తే తానే బెల్ట్ నుండి కూడా ఇవన్నీ చూసుకుంటే షిండే గారితో మెజారిటీ ఆఫ్ లీడర్షిప్ అనేది మైగ్రేట్ అయిపోయి ఈ 2 ఏళ్లలో ఏదైతే ముఖ్యమంత్రిగా తన తాలూకా సొంత ఇండిపెండెంట్ నిర్ణయాలు కూడా తీసుకోలేని వ్యక్తిగా కనిపించాడు. వేరే మీరు ఉద్ధవ్ ఠాక్రే గారిని చూసుకునేటప్పటికి కూటమిలో ముఖ్యమంత్రిగా కొన్ని రోజులు పనిచేసినా కూడా తను ఇండిపెండెంట్ గా వ్యవహరించలేకపోయాడు. అంటే ఇప్పుడు రవికుమార్ గారు అంటే ఇదే విధంగా కొనసాగినట్లయితే అంటే షిండే పనితీరుకు ఆ కూటమి యొక్క అంటే ప్రభుత్వం యొక్క పనితీరుకు రెఫరెండంగానే భావించవచ్చు. అంటే ప్రజల్లో వారికి సానుకూలమైన ఓటింగ్ జరిగినట్టు కనిపిస్తుందా? అంటే ఇక్కడ ప్రజల్లో సానుకూలత ఉన్నదనే కన్నా మీరు ఎప్పుడు కూడా ఒకటి అబ్జర్వ్ చేయాలి. సో వ్యతిరేకత ప్రజల్లో ఉండడం వేరు, ఎలక్షన్స్ గెలవడం వేరు. నిజంగా చెప్పాలంటే మహారాష్ట్రలో ఉన్నన్ని సమస్యలు ఎక్కడ కూడా లేవు. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే ఎన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నామో మహారాష్ట్రలో అక్కడ రైతులు కానీ, ఉల్లి రైతులు కానీ, సోయాబీన్ రైతులు కానీ, పత్తి రైతులు కానీ చాలా ఇబ్బందుల్లో ఉన్నారనేది మన అందరం చూసిందే. అయితే ఏంటంటే ఇక్కడ ఎలక్షన్స్లో ఎజెండాలు ఏదైతే మనం ఎలక్షన్స్లో ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా సమస్యలు లేవనెత్తుతామో ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తామని వీళ్ళు మేనిఫెస్టోలు చెప్తారో అవన్నీ ఒక ఎత్తు అయితే పోల్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మొదటి నుండి మనం అదే చెప్పుకుంటూ వస్తాం. పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ కన్నా బీజేపీ పార్టీ పిహెచ్డి చేసిందనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల బలం, మహారాష్ట్ర నాగ్పూర్ వాళ్ళ సొంత అడ్డా కాబట్టి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసిన విధానం కావచ్చు. మీరు ఆ 2 కూటముల్లో చూస్తే మహావికాస్ అఘాడీలో కాంగ్రెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ శివసేన 2 వీకెస్ట్ ఎలియన్స్ పార్టీస్. వేరే మహాయుతికి వచ్చేటప్పటికి బీజేపీ అండ్ యాజ్ వెల్ యాజ్ షిండే, ఏక్నాథ్ షిండే శివసేన ఈ 2 బలమైన థ్రెడ్స్ ఎలియన్స్లో. మనకు అజిత్ పవార్ ఒక్కరే కాస్త వీక్గా కనిపించినా కూడా ఆయన మంచి ఫలితాలనే సాధిస్తున్నాడు అనేది ఇప్పుడు మనకి ఎర్లీ ట్రెండ్స్లో తెలుస్తూ ఉంది. సో ఏదైతే ఈ కూటమి ఫార్మేషన్లో కావచ్చు ఓట్లు బదలాయింపు, ఇప్పుడు ఇందాకలు కూడా మనం అదే చెప్పాం, కాంగ్రెస్కి శివసేన ఓట్లు బదలాయించే క్రమంలో చాలా థిన్ లేయర్ ఇబ్బందులు ఉన్నాయనేది మొదటి నుండి మాకు అక్కడ స్థానికంగా మేము వర్క్ చేసేటప్పుడు మాకు అర్థమైంది. ఎందుకంటే ఉద్ధవ్ ఠాక్రే, బాల్ ఠాక్రే గారి ఎజెండా అయినటువంటి భావస్వారూప్యం అయినటువంటి హిందుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ సెక్యులరిజం ఈ రెండింటికి కూడా విరుద్ధమైన భావాలు ఉన్నాయి. సో దాంతో ఏంటంటే శివసేన తాలూకా ఒరిజినల్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ ఎలియన్స్ని లోక్సభ ఎన్నికల్లో యాక్సెప్ట్ చేసి ఉండొచ్చేమో కానీ ఈ జనరల్ ఎలక్షన్స్లో యాక్సెప్ట్ చేయలేకపోయారనేది ఇప్పుడు స్పష్టం అవుతుంది మనకి. ఓకే దేవేందర్ గారు, అదేవిధంగా జార్ఖండ్ ఫలితాలను ఎలా విశ్లేషించవచ్చు? అంటే ఇంకా ఇప్పుడిప్పుడే ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇప్పుడు మాత్రం బీజేపీ కొంత అంటే ఎన్డీఏ కూటమి లీడ్ కనిపిస్తుంది. అక్కడ ప్రభావితం చేసినటువంటి అంశాలు జార్ఖండ్ లో మనకు ముఖ్యంగా ట్రైబల్ ఓట్ బ్యాంక్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషలీ మనకు ఈ మధ్య రాజకీయాల్లో కనిపిస్తున్న ఒక ట్రెండ్ అంటే ఏంటంటే ఎవరైనా ఒక మెయిన్ లీడర్ జైలుకి వెళ్ళి వస్తే వాళ్ళు చీఫ్ మినిస్టర్ అయిపోతారు అన్న ఒక పంతాలో నడుస్తున్న భారత రాజకీయాలు కొనసాగుతున్న నేపథ్యంలో సోరెన్ గారు కూడా ఎలక్షన్లకు ముందు తను జైలుకు వెళ్ళడం, చంపై సోరెన్ గారు సీఎం అవడం, తిరిగి తను బయటికి రావడం, ఈ వివాదాలన్నీ చూసుకుంటే తనకు సానుభూతి ఉంటుంది. ముఖ్యంగా ట్రైబల్ బెల్ట్ నుంచి అక్కడ చాలా వరకు మద్దతు లభిస్తుంది, నేషనల్ అజెండా అక్కడ పనిచేయకపోవచ్చు అన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ ప్రస్తుతం మనకున్న అర్లీ ట్రెండ్స్ చూస్తే ఎన్డీఏ చాలా వరకు లీడింగ్లో ఉంది అని అనిపిస్తుంది. పైగా మనకు చాలా ఎక్కువ శాతం ఓటింగ్ సరళి దాదాపు 67% జార్ఖండ్లో మనకు నమోదైంది. సో అది కూడా కొద్ది వరకు మనకు బీజేపీకి బెనిఫిట్ అయింది అని మనకు అర్లీ ట్రెండ్స్ చూస్తే తెలుస్తుంది. సో అదేవిధంగా మనకు ఇదే ఎలక్షన్స్లో మహారాష్ట్రలో మనకి ఎలక్షన్స్ జరుగుతూ ఉండడం, ఆ ఇంపాక్ట్ కూడా కొద్ది వరకు డెఫినెట్గా జార్ఖండ్ పైన కూడా ఉంటుందండి. అలాగే మనకు బీజేపీ మనకు ఎలక్షన్లకు ముందు తీసుకున్న క్యాంపెయిన్ ఏంటంటే మనకు జేఎంఎం ప్రభుత్వంలో లభించిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా కరప్షన్తో ఉన్నాయి అన్న ఒక నినాదాన్ని చాలా డీప్గా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడంలో చాలా వరకు సక్సెస్ అయింది అని మనకు ప్రీపోల్ సర్వేల్లో అక్కడ ఏ విషయాలు ప్రభావితం చేశాయి అన్న ఒక సర్వేలో కూడా మనకు తెలిసింది ఏంటి అంటే కరప్షన్ అన్నది చాలా ఒక బిగ్ ఇష్యూగా అయిపోయింది. దాంతోపాటు మనకు ప్రెసిడెంట్ గారు ముర్ము గారు అక్కడి నుంచి వెళ్ళడం, సో ఇటువంటి చాలా విషయాలు కూడా మనకు బీజేపీకి బెనిఫిట్ అయ్యే విధంగా అర్లీ ట్రెండ్స్ని బట్టి చూసుకోవచ్చు. మనకు ముందు ఫలితాలు ఎలా వస్తాయో
దాన్ని బట్టి మనం ఫర్దర్గా విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ధర్మ గారు, అంటే ముఖ్యంగా మహారాష్ట్రలో ఇంతకుముందు రవికుమార్ గారు అన్నట్టు అంటే అసలు పోలింగ్ ప్రభావితం చేసిన అంశాలు ఏంటి సార్? అంటే స్థానిక సంస్థల, స్థానిక సమస్యల, లేకపోతే ఈ కూటములు వారికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సా, లేక జాతీయ రాజకీయాలు, ఏ అంశం ప్రధానంగా ప్రభావితం చేస్తున్నారు? అంటే ఇందాక రవికుమార్ గారు చెప్పినట్టు జాతీయ రాజకీయాల ప్రభావం ఇస్తే ముఖ్యంగా వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలు పెట్టారో గతంలో కూడా మనం చూస్తాం. గతంలో ఏ ప్రభుత్వం బీజేపీ శివసేన కలిసి ఉన్నాయి. ఎప్పుడైతే ఏకనాథ్ షిండే గారు పార్టీ విడిచి బీజేపీతో అలయన్స్ పెట్టుకుని ఉన్నారో ఎగ్జాంపుల్ మనం చూద్దాం. మన లోక్సభ ఎలక్షన్లో మళ్ళీ మహావికాస్ అఘాడీ మెజార్టీ సీట్ సాధించినాయి. దాన్ని బలంగా నమ్ముకొని వీళ్ళు కాంగ్రెస్ అండ్ మహావికాస్ అఘాడీ ఏదైతే శరద్ పవార్ నేతృత్వంలో ఉన్నది, అలాగే శివసేన ఉన్నది కదా, ఈ మనం చూసినట్టయితే ఇవాళ ఎగ్జిట్ పోల్ ఏదైతే అంచనాలు వేసాయో అది దాదాపు అవి ఓకే అని, అంటే జనరల్గా ఎగ్జిట్ పోల్ బరాబర్ మ్యాక్సిమం ఇప్పుడు చూస్తున్న మనం ప్రస్తుతం చూస్తున్న ట్రెండ్లో ఎగ్జిట్ పోల్ ఏదైతే చెప్పాయో అవే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా లాస్ట్ వరకు మనం చెప్పలేం. అయితే స్థానికత అనేది కంపల్సరీ ఏ రాష్ట్రంలో ఉన్నా అక్కడ స్థానికతను బట్టి ఉంటుందండి. ఇప్పుడు చూసినట్టయితే బీజేపీ వారు కానీ, మహావికాస్ అఘాడీ కానీ, మహాయుతి కానీ వాళ్ళు ఒకటే చెప్పారు, మేము మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో వచ్చిన 100 రోజుల్లో మేము కంప్లీట్ చేస్తామని చెప్పి పెట్టారు. అలాగే మనం చూసినట్టయితే ఇవాళ జార్ఖండ్ కానివ్వండి, అలాగే ఇందాక బ్రదర్ చెప్పారట్టు జార్ఖండ్ కానీ, మహారాష్ట్ర కానీ అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి ఇప్పుడు జార్ఖండ్లో అక్కడ సోరెన్ గారిని అరెస్ట్ చేయడం, ఆయన మీద అవినీతి ఆరోపణలు రావటం, ఆ అవినీతి ఆరోపణలు మళ్ళీ వాళ్ళు బెయిల్ రావడం, మళ్ళీ ముఖ్యమంత్రి కావటం, అంటే అక్కడ స్థానికంగా ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. ఆ ట్రైబల్ డిసైడ్ ఫ్యాక్టర్ బై ట్రైబల్. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మహారాష్ట్రలో మనం చూసుకున్నట్టయితే వాళ్ళ కొన్ని ఏరియాలో మెయిన్ పట్టణ ప్రాంతాల్లో మహాయుతి అంటే మన ఇప్పుడు బీజేపీ అలయన్స్ ఎన్డీఏ చాలా స్ట్రాంగ్ అయిన బలం ఉంది. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు పనిచేసినట్టు ఇందాక రవికుమార్ గారు చెప్పారు, ఆర్ఎస్ఎస్ కానివ్వండి, హిందూ సంఘాలు కానివ్వండి, వాళ్ళు చాలా స్ట్రాంగ్గా పబ్లిక్ పోల్ మేనేజ్మెంట్ చాలా గట్టిగా చేశారు. కాబట్టి ఇవాళ ఈ ట్రెండ్ వస్తుంది అనిపిస్తుంది. అదే నేను అనుకుంటున్న మహావికాస్ అఘాడీ వాళ్ళు గతంలో మేము మెజార్టీ సీట్ వచ్చినాం, ఈసారి మేము గెలవబోతున్నాం అంటే ఓవర్ కాన్ఫిడెన్స్లో పోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇవాళ మేము లోక్సభలో ఎక్కువ సీట్లు గెలుచుకున్నాం, మాకు తప్పనిసరిగా మేము అసెంబ్లీలో కంపల్సరీ మహారాష్ట్ర మా చేతిలో వస్తుంది అనుకుని మహావికాస్ అఘాడీ వారు ఆ కూటమి వాళ్ళు చాలా కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది. అలాగే స్థానిక పరిస్థితులు కూడా ఇవాళ ఏకనాథ్ షిండే గారు వారు ఏదైతే ప్రజల్లో చెప్పారో ప్రజలు నమ్మారు కాబట్టి ఇవాళ వాళ్ళు ప్రజలు నమ్మారు కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రిగా వారి పరిపాలనని యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఇవాళ ప్రజలు ఆ ట్రెండ్ చూస్తుంటే మనకు అనిపిస్తుంది. ఈ విధంగా మనం కంపేర్ చేసుకుంటే గతంలో కన్నా ఈసారి ఏకనాథ్ షిండే గారిని ప్రజలు యాక్సెప్ట్ చేశారు అని చెప్పి మనం అనుకోవచ్చు. సార్ రవికుమార్ గారు, మొత్తం మీద ఈ మహారాష్ట్ర ఎన్నికలు ఈసారి జాతీయ స్థాయిలో ఎందుకు ఇంత ఉత్కంఠ, ఎందుకు ఇంత ఆసక్తి కలిగించాయి? ఈ ఎన్నికలు జాతీయ స్థాయిలో ఎందుకు ఇంత ప్రభావితం చేస్తున్నాయి? సార్ రవికుమార్ గారు. సార్ ఓకే సార్, మీరు చెప్పండి సార్. ఇప్పుడు జాతీయ స్థాయిలో అంటే మహారాష్ట్ర అనేది అసెంబ్లీ ఎన్నికలు అక్కడ ఉన్నటువంటి కాకుండా ఈసారి జాతీయ స్థాయిలో దీనిపైన ఇంత చర్చ, ఇంత ఆసక్తి, ఇంత ఉత్కంఠ రేపడానికి కారణాలు ఏంటి? ఒకటండి, ముఖ్యంగా మనకు లోక్సభ ఎలక్షన్స్లో ఎన్డీఏ అనుకున్న ఫలితాలని ఎప్పుడైతే రాబట్టలేదో ఒకసారిగా ట్రెండ్ మారిపోయింది. కాంగ్రెస్ ముందుకు వస్తోంది, బీజేపీ మోడీ మార్క్ డెవలప్మెంట్ ఎలక్షన్ స్ట్రాటజీస్ అన్నవి 2024తో ఎండ్ అయిపోతున్నాయి, 29లో తిరిగి మళ్ళీ ఐఎన్సీ రాబోతుంది, ఇటువంటి సూచనలు మనకు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. అదే పిలుపు మనకు జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్లోనూ, హర్యానా ఎలక్షన్స్లోనూ కూడా వినిపించింది. కానీ అక్కడ ఫలితాలని తిరగరాస్తూ హర్యానాలో అందరూ కూడా కాంగ్రెస్ వస్తుంది, మనకు ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ రాబోతుంది హర్యానాలో అని చెప్పినప్పటికీ కూడా ఒకసారిగా బీజేపీ తిరిగి ఫామ్ అవ్వడం, ఈవెన్ జమ్మూ కాశ్మీర్లో కూడా తన ఓటింగ్ పర్సంటేజ్ని పెంచుకోవడంతో ఆ మోడీ మార్క్ డెవలప్మెంట్ అలాగే ఎలక్షన్ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది అని బీజేపీ మళ్ళీ ఆ స్టాండ్ తీసుకోవడం జరిగింది. ఒకటి, మనకు నేషనల్ వైడ్గా ఈ స్ట్రాటజీస్ రన్ అవుతుంటే మహారాష్ట్రలో మనం ఇందాక మాట్లాడుకుంటూ ఉన్నట్లు 2019 ఎలక్షన్స్కి 2024 ఎలక్షన్స్కి చాలా ప్రస్ఫుటమైన తేడా ఉంది. పార్టీలన్నీ కూడా అప్పుడున్న పార్టీలు వేరు, ఇప్పుడున్న పార్టీలు వేరు. కేవలం పేర్లు మాత్రమే మనకు శివసేన అని చెప్పుకుంటున్నాం, కానీ వ్యక్తులు మారిపోయారు, అందులో ఉన్న సమీకరణాలు మారిపోయాయి. అలాగే మనకు అలయన్స్ స్థాయిలో ఐడియాలజికల్ డిబేట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు రైట్ వింగ్ ఎవరు, లెఫ్ట్ వింగ్ ఎవరు ఈ కూటముల్లో అంటే గుర్తించడానికి వీల్లేనంతగా ఉంది. వీటన్నింటికీ కూడా బీజేపీ కారణం.
ఈ ఏక్నాథ్ షిండే ఫ్యాక్టర్ అన్నది మనకు తెలంగాణ ఎలక్షన్స్లో కేసీఆర్ గారు కూడా మాట్లాడారు. ఇక్కడ కూడా ఏక్నాథ్ షిండేలు తయారవుతారు, డిఎంకే కూడా ఏక్నాథ్ షిండేలు తయారు చేస్తుంది. సో బీజేపీ ఇలా పార్టీలను చీల్చుతోంది, పార్టీలను చీల్చి అన్డెమోక్రటిక్గా విజయాలను గవర్నమెంట్స్ని ఫామ్ చేస్తుంది అన్న నరేటివ్ ఒకసారిగా నేషనల్ వైడ్గా వినిపించింది. సో ఈ నేపథ్యంలో మనకు లోక్సభ ఫలితాల్లో చూసుకుంటే 48 స్థానాలు మహారాష్ట్రలో ఉంటే 31 స్థానాలలో మనకు ఎంవీఏ గెలిచింది అప్పట్లో. సో కేవలం 6 నెలలు మాత్రమే గడిచాయి కాబట్టి లోక్సభ ఎలక్షన్స్ జరిగి. సో ఖచ్చితంగా మహారాష్ట్రలో తిరిగి బీజేపీ ఎన్డీఏ అలయన్స్ రాబోతుంది అని ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఎగ్జిట్ పోల్స్లో మనకంతా కూడా డిఫరెంట్ కదా. సో ముంబై అన్నది ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉన్నది ఒక ఫ్యాక్టర్ అయితే, ఈ చీలిక రాజకీయాలు స్ప్లిట్ పాలిటిక్స్ ఏవైతే స్టార్ట్ అయ్యాయో వీటి ఫలితాలు, వీటి ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఓటర్లు నిజంగానే ఐడియాలజికల్గానే అలయన్సెస్ చూపిస్తున్నారా, లాయల్టీస్ చూపిస్తున్నారా? ఈ ఎఫెక్ట్ అనేది బీజేపీ మిగిలిన రాష్ట్రాల్లో కూడా రెప్లికేట్ చేయబోతుందా ఇటువంటి స్ప్లిట్ పాలిటిక్స్ని? మనకు బ్రిటిషర్స్ కాలంలో రింగ్ ఫెన్స్ పాలసీ అని ఉండేది. ఒక ప్రిన్స్లీ స్టేట్తో జాయిన్ అయ్యి తర్వాత వేరే స్టేట్ని కాంకర్ చేసి తిరిగి జాయిన్ అయిన, అంటే అలయన్స్ ఉన్న స్టేట్ని కూడా కాంకర్ చేసే పాలసీ ఒకటి ఉండేది. సో అటువంటి పాలసీలు మన రాజకీయాల్లో కూడా ఏమన్నా వస్తున్నాయా అన్న ఇంట్రెస్ట్ నేషనల్ వైడ్గా క్రియేట్ అయింది. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్. అలాగే మనం ఇక్కడ స్థానికంగా చూసుకుంటే కొన్ని సీట్స్ చాలా ఇంట్రెస్ట్ని రేకెత్తించాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వెస్ట్రన్ మహారాష్ట్రలో బారామతి సీట్ ఉంది. దాని గురించి దాదాపు నాకు ఫ్రెండ్స్ హర్యానా, ఢిల్లీ నుంచి కూడా బారామతిలో ఎవరు గెలుస్తున్నారు అని ఫోన్స్ వస్తున్నాయి. సో అంత ఇంపార్టెన్స్ క్రియేట్ అవ్వడానికి ఈ టఫ్ వార్, శరద్ పవార్, అజిత్ పవార్ ఒకవైపు, ఏక్నాథ్ షిండే, అలాగే మనకు ఉద్ధవ్ ఠాక్రే ఒకవైపు. అలాగే మనకు ఏక్నాథ్ షిండే గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో ప్రతి ఒక్కరు కూడా ఏమనుకున్నారు, దేవేంద్ర ఫడ్నవీస్ విల్ బి ద కీ మేకర్, ఏక్నాథ్ షిండే జస్ట్ ఒక కీలు బొమ్మ సీఎంగా ఉండబోతున్నారు అనుకున్నారు. కానీ చాలా తక్కువ టైంలో ఆ మార్క్ని ఏక్నాథ్ షిండే దాటగలిగారు. తనకంటూ ఒక ఉనికిని, తనకంటూ ఒక మార్క్ ఆఫ్ డెవలప్మెంట్ని క్రియేట్ చేసుకోగలిగారు. అలాగే మరాఠా రిజర్వేషన్స్, మరట్వాడా రీజియన్స్ యొక్క బ్యాక్వర్డ్నెస్ డెవలప్మెంట్, ఉల్లి రైతులు ఎవరైతే మనకు లోక్సభ ఎలక్షన్స్లో చాలా కీలకమైన ఫ్యాక్టర్గా పనిచేసిందో వాళ్ళ ఇష్యూస్, అలాగే పెరుగుతున్న ఫ్రీ బీస్ కల్చర్. మహారాష్ట్ర ఎలక్షన్స్లో నాకు తెలిసి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎలక్షన్ల కన్నా మహారాష్ట్రలో ఫ్రీ బీస్, ఈ ఉచితాల పథకాలు అన్నవి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయాయి. ఎస్పెషల్లీ ఎంవీఏ మేనిఫెస్టో చూసుకుంటే దాదాపు ప్రతి వర్గానికి కూడా ఏదో ఒక ఫ్రీ బీస్ని ఆఫర్ చేశారు. సో ప్రజలు దాన్ని ఎలా తీసుకుంటారు అన్న పర్స్పెక్టివ్స్లో సో నేషనల్ వైడ్గా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఓకే రవికుమార్ గారు, సార్ అన్నట్టుగా ఇంతకుముందు అంటే అక్కడ ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ఏర్పాటు విషయంలో బీజేపీ జాతీయ స్థాయిలో ఒక ఆరోపణలు ఎదుర్కొంది. అంటే ప్రజాస్వామ్యంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చివేస్తుందని దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అదేవిధంగా జార్ఖండ్లో కూడా ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రిని జైల్లో పెడుతున్నారు, కక్ష సాధింపు అన్నారు. కానీ ఫలితాలను అంటే అక్కడ ఆ 2 రాష్ట్రాలు అక్కడ ప్రజలు వీటిని ఏ విధంగా తీసుకున్నట్టుగా తెలుస్తుంది? సార్ ఇక్కడ ఇందాక అక్కడ మన ప్యానెల్ సభ్యులు కూడా డిస్కస్ చేసినట్టుగా ఇక్కడ బీజేపీ రాజకీయం మాత్రమే చేస్తుంది అనే దానికి స్పష్టంగా వాళ్ళు గెలుస్తున్న విధానాలు అనేవి మనకి అర్థమవుతూనే ఉన్నాయి. ఈరోజు కాదు కదా, బీజేపీ నిరాటంకంగా గెలుస్తూ వస్తుంది అన్ని రాష్ట్రాల్లో కానీ అన్ని ఎలక్షన్స్లో కానీ. బట్ ఎప్పుడైతే మొన్న 2019 లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీ నెంబర్ తగ్గిందో ఇమీడియట్లీగా వాళ్ళకి అర్థమైంది ఏంటి అని అంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత వచ్చే నేచురల్ యాంటీ ఇన్కంబెన్సీని మనం కంట్రోల్ చేయాలి అని అంటే మనం వేరియస్ మెథడ్స్ ద్వారానే వెళ్ళాలి. రాష్ట్రాల్లో ఏ విధంగానైనా మన తాలూకు అధికారాలు అనేవి కోల్పోకూడదు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ హర్యానా తీసుకుంటే హర్యానాలో అందరూ కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్నా కూడా బీజేపీ దాన్ని ఎంత కసిగా తీసుకుంది అని అంటే బికాజ్ చండీగఢ్ అనేది ఉమ్మడి రాష్ట్రాల క్యాపిటల్ పంజాబ్కి హర్యానాకి. అప్పటికే ఆల్రెడీ అక్కడ పంజాబ్ రైతులు కానీ ఇక్కడ హర్యానాలో కానీ వివిధ పోరాటాలు చేస్తూ ఉన్నారు, బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నారు. ఢిల్లీకి అతి దగ్గరగా ఉన్న కేంద్రంలో ఉన్న ఇది హర్యానా అనేది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలి అనుకునేటప్పుడు మీరు అక్కడ చూస్తే దుష్యంత్ చౌతాలా కానీ అభయ్ చౌతాలా పార్టీ ఏదైతే ఒక పార్టీ 2019లో 10 నుండి 11 సీట్లు గెలుచుకున్న పార్టీ, 14% ఉన్న పార్టీ మొన్న జరిగిన ఎలక్షన్స్లో కేవలం 1.4%కే పరిమితం అయింది. అంటే వాళ్ళని ఏ విధంగా మేనేజ్ చేయగలిగారు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయాల్లో చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏ విధంగా ప్రభావితం చేయగలుగుతాడో ఆ ప్రభావితం చేసే వ్యక్తిని మనం ఏ విధంగా మన వైపు తీసుకోగలం అనే దాని మీద ఎలక్షన్ ఫలితాలు ఆధారపడి ఉంటాయి.
ఇప్పుడు వ్యతిరేకత ఉండడమా లేకపోతే ఏంటి అనేది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ వ్యతిరేకత అనేది ఎవరి మీద లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు డైరెక్ట్గా అదానీని టార్గెట్ చేస్తూ అక్కడ గుజరాత్ అండ్ మరాఠ్వాడా సెంటిమెంట్ని కూడా ప్రచారంలో రగిల్చారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఉపయోగం ఏమైంది? మీకు ఇందాకనే చెప్పా, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్న రెండు విరుద్ధమైన కూటముల మధ్య జరిగిన ఈ ఎలక్షన్ అనేది దేశ రాజకీయాల్లో ఒక భిన్న వాతావరణంగానే మనం చూడాలి. ఎందుకంటే ఎవరికి క్లారిటీ లేదు. ఈవెన్ మీకు ఇందాక చెప్పినా నేను, మహాయుతిలో కూడా అజిత్ పవార్ సెక్యులర్, మిగతా రెండు వాళ్ళు హిందుత్వ. వేరే మహాకూటమి మహావికాస్ అఘాడీలోకి వచ్చేటప్పటికి శివసేన హిందుత్వ అండ్ ఎన్సీపీ అండ్ కాంగ్రెస్ అనేది సెక్యులర్. సో విరుద్ధ భావాలు, వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ క్యాంపెయిన్ చేసే విధానాలన్నీ కానీ ప్రజలు అర్థం చేసుకోగలరు. అయితే లోక్సభ ఎలక్షన్స్లో ఎందుకు వీళ్ళు సాధించగలిగారు అనే దాని మీద ఇందాక సోదరు దేవేంద్ర పూలే గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం మీద చాలా అంశాలు ఆధారపడి ఉంటాయి. ఉల్లి ఎగుమతుల్ని వాళ్ళు ఆపగలిగారు. ఉల్లి ఎగుమతుల విషయంలో అక్కడ ఉల్లి రైతులకి చాలా అన్యాయం జరిగిందనేది, అంటే నేషనల్ ఎజెండాస్ ప్రాస్పెక్ట్స్గా జరిగిన ఎలక్షను అప్పటికి 10 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉన్న తర్వాత ఏం సాధించలేకపోయిందనే దాని మీద ఒకటి, బలమైన కూటమిగా మహావికాస్ అఘాడీ అనేది లోక్సభలో సాధించగలిగింది ఫలితాలు. బట్ వేరే జనరల్ ఎలక్షన్స్ అసెంబ్లీకి వచ్చేటప్పటికి ఎందుకు అదే రిజల్ట్స్ని సాధించలేకపోయింది అనడానికి కర్ణుడి సావుకు 1,00,000 కారణాలు అన్నట్టు కాంగ్రెస్కి ఎప్పుడూ కూడా తన అనుకూల వాతావరణాన్ని వాడుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి వీకెస్ట్ లీడర్షిప్ ఉంది. మీరు చూస్తే 104 సీట్లలో మహారాష్ట్రలో స్ట్రైక్ రేట్ చూడండి ఎంత దారుణంగా ఉంది. ఎస్, అక్కడ ఉన్నట్టు స్థానిక అంశాల మీరు అన్నట్టుగా ఈ కూటములు అంటే ఏక్నాథ్ షిండే ఒక ఇన్ఫ్లుయెన్సా, లేక బీజేపీ అంటే మోదీ అమిత్ షా ద్వయం యొక్క ప్రభావమా, లేక ఇక కాంగ్రెస్ అదేవిధంగా శివసేన, అంటే ఏ అంశం ఎక్కువగా ఫోకస్గా ప్రభావితం చేసినట్టు కనిపిస్తుంది సార్? అంటే ఇక్కడ అంశాలు కాకుండానేనండి పథకాలు. అంటే ఎప్పుడైతే లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్న బీజేపీ కూటమి ఇమీడియట్లీగా లడ్కీ పథకం ఏదైతే మహిళలకి 1,500 రూపాయల నుండి 2,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగిందో, దగ్గర 2,38,00,000 మంది మహిళలు దాని ద్వారా లబ్ధి పొందారనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఎందుకు ఇలాంటి ఫ్రీబీస్ని ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది అని అంటే డ్యామేజ్ కంట్రోల్. మీకు అదే చెప్తున్నా, ఇక్కడ స్థానిక సమస్యలన్నింటినీ పక్కన పెట్టేసి రాహుల్ గాంధీ గారు గుజరాత్ మరాఠ్వాడా సెంటిమెంట్ అంటే అదానీని చూపించి లోకల్ సెంటిమెంట్ని రైజ్ చేయడానికి ప్రయత్నిస్తే వక్ఫ్ బోర్డ్ బిల్లు తీసుకొస్తున్నారు. వక్ఫ్ బోర్డ్ బిల్లు ద్వారా ఏంటంటే బీజేపీ ఏం చేసింది అని అంటే హిందూ సెంటిమెంట్ని పూర్తి స్థాయిగా తనకు అనుకూలంగా మార్చుకోగలిగింది. దాంట్లో భాగంగానే శివసేన షిండే, ఒరిజినల్ శివసేనగా ముద్రపడిన షిండేగా తను ఆవిర్భవించడానికి ఒక అవకాశం తనకి ఎక్కడ దొరికింది అని అంటే విరుద్ధ భావాలున్న కాంగ్రెస్తో ఉద్ధవ్ ఠాక్రే గారు ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి హిందూ ఎజెండా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే యూబీటీ శివసేనకి పొంతన లేదు అనేది చాలా స్పష్టంగా గ్రౌండ్లో వెళ్ళింది. సో అంశాలు పక్కనకు పోయి ఏంటంటే మతం కులం అనే కోణంలోకి ఎలక్షన్ని తీసుకెళ్లడంలో ఇక్కడ బీజేపీ సక్సెస్ అయింది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదర్వైజ్ అంశాల పరంగా మీరు చూసుకుంటే ప్రతిదీ కూడా అక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి. మీకు నేను అదే చెప్తున్నా, ఫార్మర్స్ ఇష్యూస్ దగ్గర ఉన్న విదర్భ ప్రాంతంలో కూడా చాలా మెరుగైన ఫలితాలు సాధిస్తుంది కాంగ్రెస్ ఎన్సీపీ అని చాలామంది అనుకున్నారు. కానీ అక్కడ జరగలేదు. ఇప్పుడు మీరు చూస్తే ఎర్లీ ట్రెండ్స్తో పాటు ఆల్మోస్ట్ దగ్గరగా కొంత నెంబర్స్ కూడా నమోదవుతూ ఉన్నాయనంటే దాని అర్థం ఏంటి అని అంటే అంశాలు అనేవి పక్కకు పోయి ఎజెండాలు అనేవి మారి పోల్ మేనేజ్మెంట్ మీద బీజేపీ పూర్తి స్థాయిగా కాన్సన్ట్రేట్ చేయడంతో పాటు ఏదైతే ఈ హిందుత్వ అంశాన్ని చుడుతూ తన అద్భుతమైన ఫలితాలు సాధించే దిశగా ఎంటైర్ కూటమిని ముందుకు తీసుకెళ్లగలిగింది. అది సక్సెస్. ఇక్కడ బీజేపీ స్ట్రైక్ రేట్ 140 స్థానాల్లో పోటీ చేస్తూ తన స్ట్రైక్ రేట్ని నిలబెట్టుకుంది. వేరే కాంగ్రెస్ 104 స్థానాల్లో పోటీ చేసి పూర్తి స్థాయిగా ఆధిపత్యాన్ని కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఫలితాలే వస్తాయి మనకి. ఎస్ సార్. ఓకే సార్, ధర్మానాయక్ గారు, అంటే మీరు అన్నట్టుగా ఇంతకుముందు పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎంబీఏ కొంత ఆధిక్యత కనిపించింది. ఆ తర్వాత అంటే అక్కడ హర్యానాలో బీజేపీ గెలవడం, ఆ తర్వాత ఈ 6 నెలల్లో మళ్ళీ మహాయుతి అంటే ఎన్డీఏ పుంజుకోవడం, అంటే ఈ మధ్యలో ఏం జరిగింది, అంటే ఎలాంటి వ్యూహాలు ఎక్కువగా ఫలించాయంటారు? అంటే ఎప్పుడైతే మహాయుతి మొన్న లోక్సభ ఎలక్షన్లో ఎప్పుడైతే కనుక ఎన్డీఏ బీజేపీ కూటమి, ఏకనాథ్ షిండే గారి కూటమి కానీ ఇప్పుడు అజిత్ వర్గం కానీ వీళ్ళు ఎప్పుడైతే లోక్సభ ఎలక్షన్లో వీళ్ళకి మెజార్టీ తగ్గిందో వీళ్ళు జాగ్రత్తగా పడ్డారు. ముఖ్యంగా
బీజేపీ మీరు చూస్తుంటారు, బీజేపీ హిందుత్వాన్ని కానీ దేనైనా ఒక పకడ్బందీ ప్రణాళికతోటి వాళ్ళకున్న పొలిటికల్ అనాలిసిస్ కానీ, వాళ్ళకున్న పకడ్బందీ ప్రణాళిక కానీ, వాళ్ళకున్న ఆర్గనైజేషన్ పరంగా వాళ్ళ కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి బీజేపీ కార్యకర్తలు చాలా స్ట్రాంగ్గా పనిచేస్తారు. హిందుత్వం అనేది ఏ విధంగా వాళ్ళు బలంగా నడుకుపోయారో వాళ్ళ డిఫరెంట్ ఆర్గనైజేషన్, అదే హిందుత్వ అదే ఆర్గనైజేషన్ శివసేనకు కూడా ఉంది. వీళ్ళకి ఇప్పుడు సేనకు ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పారు క్లియర్గా, ఏది నిజమైన శివసేన, బాల్దాకరే గారు చేసిన శివసేన వేరు. ఇప్పుడు ఎప్పుడైతే ఏకనాథ్ షిండే గారు విడిపోయారో, ఏకనాథ్ షిండే గారు వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు నిజమైన శివసేన నాదే అని. ఎందుకంటే ప్రజలు అంగీకరించారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏ తీర్పిస్తారో ఆ తీర్పునే మనం గౌరవిస్తాం. ముఖ్యంగా వాళ్ళు చూసినట్టయితే మనం అనుకుంటాం, మీ ఎలక్షన్ ముందు కూడా మోడీ గారు ఒక ప్రచారం చేశారు, మహిళలకు యువతకు పెద్ద పెట్టేశారు. ఎవరైతే కొత్త ఓటర్లుగా నమోదయ్యారో యువతకు సందేశం ఇచ్చారు మోడీ గారు. అలాగే రాహుల్ గాంధీ గారు కూడా చాలా ప్రణాళికబద్ధంగా పోయారు. ఆ ప్రణాళికబద్ధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళారు, కానీ కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామ స్థాయిలో వర్క్ చేయకపోవడం వల్లనే ఇవాళ లోక్సభలో సాధించినటువంటి సీట్లు ఇవాళ అసెంబ్లీ ఎలక్షన్లు సాధించకపోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ రాజకీయ అనిశ్చిత పరిస్థితి అనుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసినట్టయితే లోక్సభలో గణనీయమైన స్థానాలు సాధించిన మహావికాస్ కూటమి జనరల్గా మరి ఇవాళ ఎందుకు ఈ విధంగా దిగజారిపోయింది అంటే, వాళ్ళు కూడా చెప్పారు ఇప్పుడు మేము కులగణన చేస్తాం, అలాగే మేము అన్ని విధాల ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో ఈ ఫ్రీ స్కీములు కానీ ఏదైనా కానీ మేము తప్పకుండా చేస్తామని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ ఏదైతే మిగతాపక్షం ఉందో వాళ్ళు ఉందో, అలాగే శివసేన బీజేపీ కూటమి ఉందో, వీళ్ళిద్దరు కూడా మేనిఫెస్టోలు పెట్టినది కూడా ప్రజలనే చాలా చేరువలో, ఇందాక చెప్పాను తమ బ్రదర్ చెప్పినట్టు ఉచితాలు కూడా చాలా ఇది పెట్టారు. కానీ అక్కడ ప్రజలు ఏది అంగీకరించారు అనేది మనకు స్పష్టంగా ఎలక్షన్లో అవపడుతుంది. అందుకే ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రజలకు అతీతంగా ఎవరు కాదు. నాయకులు ఎప్పుడన్నా ప్రజలకు చేరువగా ఏ నాయకుడు పోగలుగుతాడో, ప్రజలకు చేరువగా ఏ నాయకుడు పని చేయగలుగుతాడో ఆ నాయకుడు వాళ్ళ పబ్లిక్లో ఉండి ఇవాళ రాజకీయంగా కూడా ముందుకు పరిస్థితి ఉంటుంది. ఇవాళ మీరు అన్నారు జాతీయ రాజకీయ పరిస్థితులు అంటే కంపల్సరీ ఇవాళ మహారాష్ట్ర అనేది నెంబర్ 1 స్టేట్. ఇవాళ మన దేశంలో మహారాష్ట్ర అనేది ఒక నెంబర్ 1 అంటే మనం అనుకున్నాం కదా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని చెప్పి, ఆ ఫైనాన్షియల్ రాష్ట్రం అని చెప్పి. ఆ విధంగా చూస్తుంటే మన మహారాష్ట్ర చాలా కీలకమైన పరిణామం ఉంటుంది జాతీయ రాజకీయాల్లో. ఎందుకంటే నెక్స్ట్ ఇందాక రవికుమార్ గారు చెప్పారు, జాతీయ రాజకీయాలను ప్రభావం చేసే మహారాష్ట్ర. ఎందుకంటే ఇవాళ జాతీయ స్థాయి పార్టీలు కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళు ఓడిపోతామో వాళ్ళ అస్థిరతను కోల్పోతారు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయనుకోండి, వీళ్ళు ప్రణాళికబద్ధంగా పోతున్నారు. బీజేపీ వాళ్ళు ఒక సిస్టమేటిక్ వేలా అంటే ఒక కోఆర్డినేషన్లా ఏ విధంగా అయితే పద్ధతి ప్రకారం బీజేపీ వాళ్ళు ముందుకు వెళ్తారు. ఇవాళ అమిత్ షా గారు కానివ్వండి, నడ్డా గారు కానివ్వండి, ప్రధాని మోడీ గారు కానివ్వండి, వాళ్ళు ఎంత రాజకీయ చతురతతోటి వాళ్ళ కార్యకర్తలని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తల కోఆర్డినేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఈరోజు ఈ విధమైన ఫలితాన్ని తెచ్చుకోగలిగారు. కాబట్టి రాజకీయంలో ఎప్పుడైనా సరేనండి ఒడుగుదొడులు ఉంటాయి, కానీ కోఆర్డినేషన్ పోయి పొలిటికల్ అనాలిసిస్ పోతేనే అది సక్సెస్ అవుతుంది తప్ప ఏదో మనం చెప్పాము ఉదాగా మాత్రం రాజకీయంగా అది ఉండదని ప్రజలు ఇచ్చిన తీర్పుని మనం గౌరవించాము. ఓకే, దేవేంద్ర గారు ఇంతకుముందు కొన్ని మహారాష్ట్రలో కొన్ని నియోజకవర్గాలు ఆసక్తికరంగా ఉన్నాయన్నారు. అందులో మీరు అన్నట్టు బారామతి, అంటే బారామతిలో ఇప్పుడైతే ప్రస్తుతం అజిత్ పవార్ ఆధిక్యంలో కనిపిస్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి అంత ఆసక్తి కలిగించినటువంటి అంశాలు కారణాలు ఏంటి? ఒకటండి, మనకు ఇండియన్ పాలిటిక్స్ అన్నవి ఐడియాలజికల్ బ్యాటిల్స్ అన్నవి ఉన్నప్పటికీ కూడా పర్సనాలిటీ పాలిటిక్స్ అన్నవి చాలా ఉధృతంగా వెళ్ళిపోయిన స్థితిని మనం చూస్తున్నాం. ఈరోజు ఎవ్వరూ కూడా మనకు లోకల్గా ఏ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు, ఏ ఎంపీ పోటీ చేస్తున్నారు అని ఓటేసే ప్రజల శాతం అన్నది గణనీయంగా తగ్గిపోయింది. పార్టీ లాయల్టీస్ కూడా చాలా తగ్గిపోయాయి. కేవలం సీఎం క్యాండిడేట్ ఎవరు అన్నదానిపైన మాత్రమే ఓటింగ్ జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ మహాయుటి మహావికాస్ అఘాడీలో చూసుకుంటే మహాయుటి క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసింది, ఆ కన్ఫ్యూజన్ని తొలగిస్తూ ఏక్నాథ్ షిండేనే మాకు కాబోయే సీఎం క్యాండిడేట్ అని ఎలక్షన్లకు ముందే అనౌన్స్ చేయడం జరిగింది. పైగా బీజేపీ అలయన్స్లో ఎన్డీఏ అలయన్స్కి లీడర్షిప్ పరంగా ఎప్పుడూ కూడా లోటు ఉండదు. ఎందుకు అంటే మోడీ ఉన్నంతకాలం హీ విల్ బీ ద ఫస్ట్ లీడర్. మనకు మోడీ ఫ్యాక్టర్ని మాత్రమే ఫస్ట్ చూపించి మిగిలిన ఇష్యూస్ అన్నీ కూడా సెకండరీనే ఎన్డీఏకి. ఫస్ట్ ఫ్యాక్టర్ ఎప్పుడూ కూడా మోడీనే ఉంటుంది. వెరాజ్ మనకు కాంగ్రెస్లో ఫస్ట్ కీ ప్రాబ్లం ఏంటి అంటే మనకు లోకల్గా అక్కడ దేవేంద్ర ఫడ్నవీస్తో, ఏక్నాథ్ షిండేతో లేదా ఉద్ధవ్ ఠాక్రే గారితో సరిపోల్చుకునే లీడర్షిప్ అన్నది లేదు. అలాగే మనకు ఎప్పుడైతే ఈ పార్టీలు స్ప్లిట్ అయిపోయాయో మన లీడర్ ఎవరు అన్న కన్ఫ్యూజన్ వచ్చింది. అలాగే ప్రజల్లో ఇప్పుడు
రైట్ వింగ్ ఎవరైతే ప్రోన్గా ఉంటారో వాళ్ళు ఎవరిని ఎంచుకోవాలి, శివసేనని ఎంచుకోవాలా, శివసేనని ఎంచుకోవాల్సి వస్తే ఉద్ధవ్ ఠాక్రే గారిని ఎంచుకోవాలా, లేదా మనకు ఏక్నాథ్ షిండే గారిని ఎంచుకోవాలా, లేదా బీజేపీ వైపు మొగ్గు చూపాలా అన్న ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మహారాష్ట్ర లోక్సభ స్థానాలలో 2024 ఎలక్షన్స్లో అజిత్ పవార్ వర్గం అలాగే ఏక్నాథ్ షిండే వర్గం అనుకున్న రీతిలో పర్ఫామ్ చేయలేదు, వాళ్ళకి ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ ఇది. కొద్ది వరకు ఉద్ధవ్ ఠాక్రే గారి పార్టీ అలాగే శరద్ పవార్ గారి పార్టీ ఇంకొక ఎలక్షన్లో కూడా మనకు కనిపించచ్చేమో, కానీ ఒకవేళ ఈ ఎలక్షన్స్లో లాస్ట్ టైం మనకు కేవలం ఒకే సీట్ గెలిచింది అజిత్ పవార్ ఎన్సీపీ అన్నది. లాస్ట్ టైం జరిగిన 24 ఎలక్షన్స్లో లోక్సభ ఎలక్షన్స్లో కేవలం ఒకే ఒక సీట్ గెలిచింది. ఇప్పుడు కూడా పర్ఫార్మెన్స్ ఏమాత్రం ఇవ్వకపోతే అసలు ఎగ్జిస్టెన్స్ నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం ఆ ఫ్యాక్టర్ని చెప్పుకునే అవకాశం కూడా ఉండకపోవచ్చు. సో అట్లాంటి డూ ఆర్ డై సిచ్యువేషన్ మనకు కనిపించింది. అలాగే మనకి ఇప్పుడు బారామతిలో రెండూ కూడా శరద్ పవార్ వర్గమే పోటీ చేస్తున్న ఇద్దరు కూడా. ఒకవైపు అజిత్ పవార్ పోటీ చేస్తుంటే చాలామంది అసలు సీట్ని అనౌన్స్ చేయకముందు ఇక్కడ అజిత్ పవార్ పోటీ చేయకపోవచ్చు, ఎందుకు అంటే తన బంధువే అక్కడ కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి, శరద్ పవార్ మనోరాలు అనుకుంటాను ఐ థింక్. సో తనకి ఉండకపోవచ్చు, ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతినచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనకు ఎలక్షన్లకు కొద్ది రోజుల ముందు తిరిగి అజిత్ పవార్ శరద్ పవార్తో జాయిన్ అవుతున్నారు అన్న ఇండికేషన్స్ కూడా వచ్చాయి. సో ఒక ఫ్యామిలీ టజిల్ అన్నది లోకల్గా క్రియేట్ అయింది, అజిత్ పవార్కి ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ అన్నది వచ్చింది. అలాగే మనకు లీడర్షిప్ ఎవరు పార్టీలో అన్నది ఫస్ట్ పాయింట్ అండి. ఎలక్షన్స్లో అన్ని ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా మన లీడర్ ఎవరు అన్న ఒక పర్సనాలిటీ బేస్డ్ చెరిస్మాటిక్ ఎలక్షన్స్ మనం చూస్తున్నాం. సో మనకు ఏదైతే కాంగ్రెస్ కూటమి ఉందో మహావికాస్ అఘాడి, ఇందులో సీఎం క్యాండిడేట్ ఎవరు అన్న క్వశ్చన్ ఇప్పటికి కూడా ఆన్సర్ చేయలేదు వాళ్ళు. ఉద్ధవ్ ఠాక్రే సీఎం అవుతారు అని వాళ్ళు చెప్పలేదు, అలాగే కాంగ్రెస్లో లీడర్ లేరు, శరద్ పవార్ గారు ఏజ్ ఫ్యాక్టర్, అలాగే ఆయన పోటీ చేసిన విధానాలు. సో లీడర్షిప్ క్రైసిస్ అన్నది క్లియర్గా కాంగ్రెస్లో ఎస్టాబ్లిష్ అయింది, ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ మనకు హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీని ఇంక్లూడ్ చేసుకోలేకపోవడం వల్లే ఓడిపోయింది కాంగ్రెస్ అన్నది రిజల్ట్స్ అనాలిసిస్లో గట్టిగా వినిపించింది. ఎందుకు అంటే బీజేపీ అలాగే కాంగ్రెస్కి మధ్యలో ఓటింగ్ శాతం కేవలం 0.9% మాత్రమే డిఫరెన్స్. ఆమ్ ఆద్మీ పార్టీకి మనకు 1% కన్నా ఎక్కువ ఓట్స్ వచ్చాయి. ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీని, ఇండియా అలయన్స్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని హర్యానాలో కలుపుకొని ఉండింటే పోటీ చేసిన స్థానాల్లో ఫలితాలు వేరే విధంగా ఉన్నాయి అన్న ఒక అనాలిసిస్ కాంగ్రెస్కి వచ్చింది. అందుకనే మనకు లోక్సభ స్థానాలలో ఎక్కువ సీట్లు కాంగ్రెస్ గెలిచినా కూడా మహారాష్ట్రలో ఇప్పుడు మనకు పోటీ చేసిన స్థానాలు కేవలం 102, వేరేస్ బీజేపీ దాదాపు 148 స్థానాల్లో పోటీ చేసింది. అలాగే మీకు పోటీ చేసిన స్థానాలు లోకల్గా మనం ఎవరెక్కడ పోటీ చేశారు అని చూసుకుంటే మనకు ఉద్ధవ్ ఠాక్రే వర్గం 94 స్థానాల్లో, ఏక్నాథ్ షిండే వర్గం 85 స్థానాల్లో పోటీ చేస్తుంది. కానీ మనం ఇంపార్టెంట్గా గుర్తించాల్సిన విషయం ఏంటంటే కేవలం ఏక్నాథ్ షిండే వర్సెస్ ఉద్ధవ్ ఠాక్రేగా ఉన్న స్థానాలు, అంటే ఈ రెండు సేనా వర్సెస్ సేనా కాంపిటీషన్ అనేది దాదాపు 47 స్థానాల్లో ఉంది. అలాగే ఎన్సీపీ వర్సెస్ ఎన్సీపీ, శరద్ పవార్ వర్సెస్ అజిత్ పవార్ వర్గం దాదాపు 38 స్థానాల్లో ఉంది. అది కూడా ఎక్కడైతే ఎన్సీపీ ట్రెడిషనల్గా బలంగా ఉందో ఆ వెస్ట్రన్ మహారాష్ట్ర స్థానాల్లోనే వీళ్ళు పోటీ పడుతున్నారు. అలాగే విదర్భ, మరఠ్వాడ, నార్థన్ మహారాష్ట్రలో 75 స్థానాల్లో ఐఎన్సీ వర్సెస్ బీజేపీగా ఉంది. సో స్ట్రాటజిక్ కాంపిటీషన్ అన్నది కూడా ఎస్టాబ్లిష్ చేసి ఈ లోకల్ కాంపిటీషన్ అన్నది పోలరైజ్ చేశారు. థర్డ్ ఫ్యాక్టర్కి అసలు ఛాన్సే లేకుండా మనం ఏదైతే ఈ ప్రకాష్ అంబేద్కర్ పార్టీ, ఎంఐఎం పార్టీ లేదా నవనిర్మాణ సేన, సో వీటన్నిటికీ కూడా అసలు ఛాన్సే లేకుండా పోలరైజేషన్ అన్నది కేవలం ఈ 6 పార్టీలు, ఈ 2 కూటముల మధ్య క్రియేట్ చేసి ఈ లోకల్ కాంపిటీషన్ అన్నది పీక్స్కి తీసుకుని వెళ్ళారు. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు కూడా ఈ పాలిటిక్స్, లీడర్షిప్ పోలరైజేషన్ ఫ్యాక్టర్ ఎమర్జ్ అయినట్లుగా మనం చూసుకోవచ్చు ఈ ఎలక్షన్స్. ఓకే సార్, ధర్మానాయక్ గారు, అంటే మహారాష్ట్రలో మహాయుతి ఒక మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో వచ్చినట్టుగా ఆధిక్యత కనిపిస్తుంది. అయితే జార్ఖండ్లో మాత్రం పరిస్థితి ఆసక్తికరంగా మారుతుంది. మొదట బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి కొంత లీడ్లో కనిపించింది. ఇప్పుడు మళ్ళీ జేఎంఎం అండ్ కాంగ్రెస్ కూటమి కొంత ఆధిక్యతలో కనిపిస్తుంది, హోరాహోరీగా కనిపిస్తుంది. అంటే ఆ ఫలితాలను ఎలా విశ్లేషించవచ్చు, ఎలా ఇదే విధంగా ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందా, ఏదో ఒక పార్టీకి స్పష్టత వస్తుందా, లేక హంగు కూడా వచ్చే అవకాశం ఉంటుందా? అంటే మనం ఇందాక అనుకున్నట్టు మహారాష్ట్రకు జార్ఖండ్కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు జార్ఖండ్లో ఇందాక మనం అనుకున్నాం ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉన్నది, డిసైడ్ ఫ్యాక్టర్ బై ట్రైబల్ అని. అక్కడ ఏంటంటే మనం అనుకునేది ఇక్కడ బీజేపీ ఈడీని ప్రయోగించి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయించడం, ఇందాక సింపతి రావటం, అలాగే జనరల్గా అవేర్నెస్ అనేది జార్ఖండ్లో ఎక్కువ లేకపోవడం వల్ల, అంటే నా పక్కన చెప్తున్నాను,
ఇవాళ అక్కడ చూస్తుంటే పరిస్థితులు ఎగ్జిట్ పోల్కు భిన్నంగా పోతున్నట్టుంది. ఏదైతే హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుంది ఎగ్జిట్ పోల్ వ్యతిరేకంగానో అదే పరిస్థితి అలా జార్ఖండ్లో పడుతున్నది మనం ఎగ్జిట్ పోల్ చూస్తుంటే అంచనాలు చూస్తుంటే వినిపిస్తుంది. ఎందుకంటే జార్ఖండ్ అనేది వాళ్ళ సోరెన్ గారు అరెస్ట్ కావటం, అలాగే అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి కావటం, ప్రజలలో బీజేపీ వాంటెడ్లీ కావాలని నా మీద ఈడీని ప్రయోగించి ఇన్కమ్ ట్యాక్స్ ప్రయోగించి అరెస్ట్ చేపించి నన్ను జైల్లో పెట్టడం అనేది ఆ సింపతి గెయిన్ చేసేసి ఇవాళ జేఎంఎం ఆ లీడ్లో వచ్చిందని కూడా మనం అనుకునే పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా అక్కడ ప్రచార శైలి అంటే ఏ అంశాలపైన అంటే ఈ సింపతి అరెస్టులు వీటిపైన సింపతి కాకుండా లోకల్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. జనరల్గా వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలు పెట్టారో ఇప్పుడు ప్రజలకు ఏ విధంగా చేరువయ్యారో ఇప్పుడు మనం అనుకున్నది గతంలో కూడా జేఎంఎం కూడా అంతా కాదు, వాళ్ళు కాస్త ప్రజలకు సేవ చేస్తారనే దృక్పథం ఉంది కాబట్టి ప్రజలు వాళ్ళని అంగీకరించబోతున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం వాళ్ళ సోరెన్ గారి ఫ్యామిలీలో కూడా బీజేపీ డిస్టర్బ్ చేయాలని చూసిందని చెప్పి కూడా గతంలో చాలా వార్తలు వచ్చినాయి. ఏ విధమైనా సరే ఇది కూడా ఎన్డీఏ కూటమిలో రావాలి, ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఇవాళ ఇండియా కూటమిలో జేఎంఎం ఉంది కాబట్టి ఈ విధమైన అంచనాలు కాబట్టి అలా ఉంది కాబట్టి ఎట్లా జేఎంఎం పక్కన ఉంటుంది. బీజేపీ చాలా ప్రయత్నం చేసింది కానీ ఆ బీజేపీ అక్కడ సక్సెస్ అవుతుందో లేదో మనం వచ్చే ట్రెండ్ని బట్టి మనం చూడవచ్చు. ఇక్కడ అన్నట్టుకున్నట్టు సంకీర్ణం కూడా రావచ్చు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ మాత్రం ఇవాళ జార్ఖండ్లో ఎగ్జిట్ పోల్ వ్యతిరేకంగానే ఉన్నాయనిపిస్తుంది. ఏదైతే హర్యానా రిపీట్ కావచ్చు అనిపిస్తుంది. మనం అంత ఈజీగా ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు జేఎంఎం లీడ్లో ఉంది, బీజేపీ ఇండియా కూడా లీడ్ కొన్ని స్థానాల వరకు కొంచెం దూరంలో ఉంది. అది 81 స్థానాలు ఉన్నాయి మనకి జేఎంఎంలో. ఇప్పుడు ఇవాళ జార్ఖండ్లో 81 స్థానాల్లో ఇప్పుడు ప్రస్తుతం మనకు 50 స్థానాల వరకే ట్రెండ్ కాబట్టి మనం ఇప్పుడే ఏది ఒక క్లియర్ క్లారిటీగా రాలేకపోతున్నాం. అయితే దేవేంద్ర గారు అంటే ఎర్లీ ట్రెండ్స్ అయినప్పటికీ అంటే జేఎంఎం కూటమి లీడ్లో కనిపిస్తుంది. అంటే జేఎంఎం ప్రభావం ఎక్కువ ఉందంటారా లేక దాంతో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇతర పార్టీల ఆ కూటమిలో ఉన్నటువంటి ఎక్కువ ప్రభావితం చేశాయా లేక ఎన్డీఏ కూటమి ఏదైనా వారి బలహీనతల వల్ల కొంత వెనుకబడుతున్నట్టు కనిపిస్తుందా? ఒకటండి, మనం ఫలితాల సరళిని చూసుకుంటే మనకు ఇక్కడ ఫస్ట్ మనకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగింది. సో మనకు పోస్టల్ బ్యాలెట్ ముఖ్యంగా అర్బన్ ఓటర్స్ ఉనింటారు, ఎంప్లాయీస్ ఉనింటారు కాబట్టి ఆబ్వియస్లీ మనకు బీజేపీ కొంచెం ముందున్నట్లు కనిపించింది. ఎప్పుడైతే మనకు ఆ తర్వాత ఈ రూరల్ బెల్ట్ ఓటింగ్ కౌంటింగ్ స్టార్ట్ అయి ఉంటుందో జేఎంఎం ఇస్ ద మెయిన్ ఐడెంటిటీ అక్కడ జార్ఖండ్లో మనకు. అలాగే మనకు ఎలక్షన్ల సరళిని చూసుకుంటే కూడా మనకి ఇందాక చెప్పుకున్నట్లు లీడర్షిప్ హేమంత్ సోరెన్ ఈజ్ ద టాప్ లీడర్ ఇన్ జార్ఖండ్. మనకు బీజేపీలో ఆయన్ని ఢీకొట్టే రేంజ్లో అక్కడ లీడర్షిప్ కొద్దిగా లోకల్ లీడర్షిప్ లేదనే చెప్పుకోవాలి. కానీ మోడీ ఫ్యాక్టర్ అనేది ఎక్కడున్నా కానీ ఉంటుంది. దాంతోపాటు మనకు ఎలక్షన్స్లో ముఖ్యంగా ఈ మైన్ లీజింగ్ విషయంలో చాలా కరప్షన్ చేసింది అన్న ఒక విషయం పైనే ఎక్కువ ఎలక్షన్ అజెండా మొత్తం ఎలక్షన్ ర్యాలీస్ అంతా బీజేపీకి సంబంధించిన ప్రచార ర్యాలీల్లో కనిపించాయి. వెరాస్ మనకు జేఎం పార్టీకి సంబంధించిన దాంట్లో ఈ ట్రైబల్ ఐడెంటిటీ అలాగే మహిళలకి 1000 రూపీస్ ఇస్తామని ప్రామిస్ చేయడం కానీ సో ఇటువంటి ట్రైబల్ ఐడెంటిటీ చుట్టూ మాత్రమే తిరుగుతుంది. అది ఎప్పటి నుంచినో జార్ఖండ్లో అదే ఉంది. దాంతోపాటు సెంటిమెంట్ పాలిటిక్స్, సోరెన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు, ఇందాక పెద్దలు అన్నట్లు మనకు ఈ ఈడీ పాలిటిక్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా జేఎంఎం వైపు ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేసింటాయి. సో ఇన్కంబెన్సీని దాటి వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు అంటే ఆబ్వియస్లీ అక్కడ ఐడెంటిటీ పాలిటిక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో, ముఖ్యంగా ట్రైబల్ ఐడెంటిటీ పాలిటిక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో దానికి ఇది ప్రతిబింబంగా మనం ఈ రిజల్ట్స్ని చూసుకుంటే ఓకే. అంటే ఇప్పుడు జార్ఖండ్లో కానీ మీరు అన్నట్టు మహారాష్ట్రలో కానీ ఈసారి అంటే ఎక్కువ పర్సనాలిటీ అంటే ఆ నాయకుడి ప్రభావంతోనే ఎక్కువగా ఈ ఫలితాలు ఓటింగ్ జరిగినట్టు కనిపిస్తుంది. ఈ సిద్ధాంతాలు, కూటములు, సమస్యలు వీటన్నిటికన్నా అవునండి. మనకు ఎప్పుడైతే ఇండియాలో మనకు 67 వరకు హిస్టారికల్గా చూసుకుంటూ ఉంటే 1 పార్టీ సిస్టమ్ ఉండేది. కాంగ్రెస్సే అన్ని స్టేట్స్లోనూ కూడా లీడ్ చేసేది. ఆ తర్వాత 2 పార్టీ సిస్టమ్, మల్టీ పార్టీ సిస్టమ్స్ వచ్చాయి. ఎప్పుడైతే 2014లో బీజేపీ గెలిచిందో 4th పార్టీ సిస్టమ్ వచ్చిందా, న్యూ టైప్ ఆఫ్ పాలిటిక్స్ ఇండియన్ పొలిటికల్ అరీనాలో ఎంటర్ అయ్యాయి అన్న డిబేట్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మనకు ఎప్పుడైతే మోడీ ఫ్యాక్టర్ బియాండ్ ద లోకల్ ఎజెండాని దాటి పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేసిందో ఆ రోజే మనం ఈ పర్సనాలిటీ పాలిటిక్స్ పీక్లోకి రావడం చూసుకున్నాం. ఇందిరాగాంధీ టైంలో అటువంటి చర్చలు ఉండేవి. ఇప్పుడు మళ్ళీ మోడీ ఆ రేంజ్ పర్సనాలిటీని రిసెంబుల్ చేసే స్థాయికి ఆయన వెళ్ళగలిగారు అనేది.
సో అలాగే లోకల్ ఐడెంటిటీలో కూడా ఇప్పుడు మీరు ఏ ఎలక్షన్స్లో చూసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆంధ్ర ఎలక్షన్స్లో చూసుకుంటే జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు, ఇక్కడ కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి. సో ఇటువంటి ట్రెండ్స్ అన్నవి కనిపిస్తున్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్లో కూడా అదే రకమైన రిజల్ట్స్ అన్నవి, అదే రకమైన ట్రెండ్స్ అన్నవి మనకి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో ఎలక్షన్స్లో ట్రెడిషనల్గా ఇండియాలో ఉన్న కాస్ట్ పాలిటిక్స్, రిలీజన్ ఇవన్నీ ప్లే చేసినప్పటికీ కూడా ఇందులో కూడా ఒక లీడర్ని ఐడెంటిఫై చేసుకొని ఫలితాలు, ఇష్యూలు అన్నీ కూడా వాటి చుట్టూ తిరగడం స్టార్ట్ అయ్యాయి. అందుకనే మనం నిజానికి మహారాష్ట్ర ఎలక్షన్స్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రైతుల ఇష్యూస్ని, అన్ఎంప్లాయ్మెంట్ని, యూత్, ఉమెన్కి అసలు మీరు రెండు కూటములు కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చే, అసలు ఎన్ని స్కీములు ఉన్నాయి అంటే చెప్తూ పోతే మన డిబేట్లు కూడా ఒక 2 గంటల్లో సరిపోవేమో, అన్ని స్కీమ్స్ను ప్రకటించాయి. లక్కీ బాహిని స్కీమ్ కూడా ఏక్నాథ్ షిండే రాగానే తన మానస పుత్రిక ఈ స్కీము అని చెప్పి దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ల కోసం అమౌంట్ పెంచడం జరిగింది. అలాగే కాంగ్రెస్ ఒకవైపు చూసుకుంటే 4,000 మేము మంత్లీ ఇస్తాము. విషయంలో రెండు కూటములు ఓరావరి పోటాపోటీగానే ఒక రకంగా మీరు చూసుకుంటే ఎంవీఏ చాలా ఎక్కువ ఉంది. మనకు మహాయుటి సంకల్ప పత్ర ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో అందులో 1 ట్రిలియన్ ఎకానమీ, నేషనల్ అజెండా ఇటువంటివి మనకు కనిపించాయి. ఈ శివాజీ విగ్రహం ఇష్యూస్ వల్ల కొద్ది వరకు అక్కడ ఐడెంటిటీ పాలిటిక్స్ కొంచెం సెంటర్ స్టేజ్ కొద్ది కాలం తీసుకున్నాయి. కానీ అదర్వైజ్ ఎక్కువ డిబేట్స్, ప్రచార ర్యాలీల్లో కూడా ఎప్పుడు ఇవే ఉండేవి. ముఖ్యంగా మనకు ఇప్పటివరకు బీజేపీ ఎప్పుడూ కూడా తన ఎలక్షన్స్ ర్యాలీస్లో, అలాగే ప్రామిసెస్లో ఈ లోన్ వేవర్, రుణమాఫీ అన్నది ఏదైతే ఉందో దాన్ని ప్రామిస్ చేయలేదు. కానీ మహారాష్ట్రలో ఎప్పుడైతే 3 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎంవీఏ ప్రకటించిందో, బీజేపీ కూడా మేము రుణమాఫీ చేస్తాము అని ప్రకటించింది. అటువంటి ట్రెండ్స్ అన్ని వస్తున్నప్పుడు మనం నిజానికి ఫ్రీ బీస్ ఏ విధంగా ఎలక్షన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయని చెప్పుకోవాలి. కానీ మీరు చెప్పినట్లు ఎప్పుడైతే 2 పార్టీలు కూడా సరి సమానంగా ఫ్రీ బీస్ని ప్రామిస్ చేస్తున్నాయో ఈ ఫ్యాక్టర్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో అల్టిమేట్ ఫ్యాక్టర్ అన్నది ఎప్పుడు కూడా లీడర్షిప్ ఎవరు, ప్రజలు ఏ లీడర్ని ఓన్ చేసుకుంటున్నారు. సో ఈ పంతాలోనే వచ్చేసి మనకు ఇక్కడ లీడర్ ఎవరు సీఎం క్యాండిడేట్ కాబోతున్నారు అన్నది మాత్రమే. ఓకే సార్, వయనాడ్ రాహుల్ గాంధీ స్థానంలో ప్రియాంక గాంధీ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు కనిపిస్తుంది. అంటే ప్రియాంక గాంధీ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేశారు, ఘనమైన మెజార్టీతో గెలిచే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇది అంటే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా ప్రభావం ఉంటుందో, దీన్ని ఏ విధంగా ఉండబోతుంది? దీనికి చూస్తుంటే మన 100% కాంగ్రెస్ ప్రభావం ఉంటుంది. ఇది కాంగ్రెస్కు శుభ పరిణామం కాబట్టి. ఎందుకంటే గాంధీ ఫ్యామిలీలో చాలామంది అంటుంటారు, నేను నిన్న వరకు ప్రియాంక గాంధీ వచ్చిందంటే ఇందిరాగాంధీ వచ్చిందనే ఒక భావన ఇవాళ జాతీయ మొత్తం టోటల్ భారతదేశంలో ఉన్నది. చాలా ఎలక్షన్లలో కూడా ఇందిరాగాంధీని ప్రియాంక గాంధీని చూసుకుంటాం అనేది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక శుభ పరిణామమైన వార్త అనుకోవచ్చు మనం. ఎందుకంటే ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాలు రావటం, ఆమె పార్టీకి జనరల్ సెక్రటరీ ఉన్నారు ఆల్రెడీ, కానీ ప్రత్యక్ష రాజకీయాలు రావటం వల్ల వీళ్ళ ప్రజలకు ఇంకా నాయకులకు ఇంకా చేరువగా దగ్గరగా కాగలుగుతారు వాళ్ళు. అది ఊహించిందే, ప్రియాంక గాంధీ మంచి మెజార్టీ గెలుస్తుందని ఊహించిందే. అలాగే కేరళలో కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి వయనాడు మంచి పట్టు ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక గాంధీ ఒక అంటే ప్రియాంక గాంధీ పోటీ చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవారు కదా, ఇప్పుడు ఈ వయనాడునే వేదికగా ఈసారి ఎందుకు దిగినట్టు? అంటే ఇప్పుడు మన అది అవకాశాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు పార్టీ వాళ్ళ అధిష్టానం పార్టీ డిసైడ్ చేస్తుంది ఎప్పుడు పోటీ చేయాలి, ఎప్పుడు చేయాలి. ఎన్నో అవకాశాలు వచ్చినాయి. అలాగనుకుంటే ఇప్పుడు సోనియా గాంధీ గారికి ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం వచ్చింది, రాహుల్ గాంధీ గారికి ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం వచ్చింది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చెప్పారు, మాకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా రాహుల్ గాంధీ గారు పక్కన పెట్టారు. 2 సార్లు ప్రతిపక్ష హోదా రాకున్నా కూడా ప్రజల కోసం పోరాడారు. అలాగే ఇప్పుడు కూడా ప్రతిపక్ష హోదాను దక్కించుకున్నారు 3వ సారి. అని కాంగ్రెస్ పార్టీ వారు ఒక సైద్ధాంతిక పరంగా వాళ్ళు పోతూనే ఉన్నారు. కానీ ఎందుకో ప్రజలకు చేరువ కాలేకపోతున్నారు. ఇవాళ మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు లోక్సభలో ఇవాళ మహాకూటమి అకాడమీకి జనరల్గా మనం చూసినట్టయితే ఎన్డీఏ కూటమి కానీ ఇవాళ ఇండియా కూటమి కానీ మహారాష్ట్ర గెలుచుకున్న స్థానాలు కూడా కొన్ని చోట్ల వాళ్ళు ఓడిపోయారంటే అది కార్యకర్తలను వీళ్ళు నాయకులు పట్టించుకోకపోవటమా, ఏ విధంగానే మనం దాన్ని కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం కావాలంటే ఈ విధంగా వచ్చిన రాష్ట్రాలలో కంపల్సరీ గెలిచే పరిస్థితి ఉండాలి. ఇవాళ ఒకటండి, ఏ జాతీయ పార్టీ కానివ్వండి, ఈవెన్ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రాంతీయ పార్టీ అండ లేకుండా ఫ్యూచర్లో కానీ ఎప్పటికి కానీ ఇక ముందు వీళ్ళు జాతీయ స్థాయిలో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచే పరిస్థితి లేదు. మనం చూసుకున్నట్లయితే గతంలో బీజేపీ సొంతంగా మెజార్టీ వచ్చింది 300 సీట్లు దాటినాయి. కానీ మొన్న బీజేపీ ఎందుకు డౌన్ఫాల్ అయింది? వాళ్ళ ప్రజలకు కొన్ని అంటే వాళ్ళు చేసే కొన్ని పనులు వాళ్ళు ప్రజలలో కొంచెం వ్యతిరేకత ఏర్పడింది 2 సార్లు. కాబట్టి ఇవాళ
వాళ్ళు ఇండియా కూటమిగా ఏర్పడి వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఓకే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా మున్ముందు కూడా వాళ్ళు ఇక రాజకీయం అనేది ఏ విధంగా ఉండేది మనం ఇక ప్రజల నాడేం బట్టి వాళ్ళు నడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది చూస్తే కన్నా బాగానే ఉంటుంది. వాళ్ళు జేఎం మనం చూస్తున్నాం ఇప్పుడు. అది ఆ ఇండియా కూటమి వాళ్ళకి అదన్నా కొంచెం తృప్తినిస్తారు. జేఎం వస్తాయి కనుక పర్లేదు, దాదాపు జేఎం వచ్చే పరిస్థితి కూడా కనబడుతుంది మనకు. ఓకే దేవేందర్ గారు, మొత్తం మీద అంటే ఇటీవల జమ్మూ కాశ్మీర్లో బీజేపీ కోల్పోయింది, అదేవిధంగా హర్యానాలో అనూహ్యంగా మళ్ళీ కైవసం చేసుకుంది. ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి మహాయుతి చాలా స్పష్టంగా కనిపిస్తుంది, కానీ అనూహ్యంగా జార్ఖండ్లో ఎగ్జిట్ పోల్స్కు విరుద్ధమైన ఫలితం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇది మొత్తం మీద అంటే జాతీయ స్థాయిలో దేశ రాజకీయాల్లో ఇది అంటే ఎలాంటి సంకేతాన్ని కనిపిస్తుంది ఈ ఫలితాలన్నీ కూడా? ఒకటండి, మనకు కాంగ్రెస్ బీజేపీ అన్నవి ఏ రాష్ట్ర ఫలితాలనైనా కూడా చాలా సుదీర్ఘ దృష్టితో చూస్తాయి. 2029లో మహారాష్ట్ర ఎంతవరకు మనకి ఇంపార్టెంట్ అన్న పంతాలోనూ ఈ ఫలితాలు దేశవ్యాప్తంగా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెక్స్ట్ ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయి, అలాగే తర్వాత బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఢిల్లీ పాలిటిక్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. మనకు రీసెంట్గా చూస్తూ డిఫెక్షన్స్ అన్నవి ఆప్ నుంచి ఒక ఎమ్మెల్యే బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. వెంటనే ఆప్ ఈడీ పాలిటిక్స్ స్టార్ట్ చేసింది ఢిల్లీలో అని మనం ఆల్రెడీ చూస్తున్నాం. సో మీరు ఇందాక కూడా ఎందుకు ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు వైనాడులో పోటీ చేయాలి అన్న అంశం అడిగారు. 2014, 2019 తరువాత కాంగ్రెస్ కూడా అంతర్మదనం చేసుకోవడం స్టార్ట్ అయింది. ఎవరైతే పొలిటికల్ కన్సల్టెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా రాహుల్ గాంధీ భారత్ జాడో యాత్ర ఇటువంటివి ఏ ఎక్స్టెంట్ వరకు ప్రజల్ని ప్రభావితం చూపించబోతున్నాయి. ఇందాక సార్ చెప్పినట్లు కూడా మనకు ఇందిరాగాంధీ గారి లాంటి ఒక ఫ్యాక్టర్ని, తన రూపాన్ని, తన స్టైల్ని తిరిగి రిసెంబుల్ చేసే ఒక నాయకురాలు ఉన్నప్పుడు ఎలక్షన్స్లో ఉపయోగించకపోవడం, తనని పోటీ అంటే లోక్సభలో చూడకపోవడం వల్ల ఆ పర్సనాలిటీ పాలిటిక్స్ మనం ఏదైతే చెప్తున్నాయో అందులో కొద్దిగా ఇప్పుడు మోడీ ఫ్యాక్టర్కి ఈక్వల్గా ఐఎన్సీలో ఒక ఫ్యాక్టర్ని క్రియేట్ చేయాలి. రాహుల్ గాంధీ గారి వెయిట్ సరిపోవట్లేదు అనుకున్నప్పుడు సో రీఎన్ఫోర్స్ చేయాల్సిన బాధ్యత ఐఎన్సీలో ఉంది. సో 2024 లోక్సభ ఎలక్షన్స్లో ఎప్పుడైతే ఆ ట్రెండ్ కొంచెం మారుతుంది అని చెప్పుకున్నాము, ఇప్పుడు మనకు వస్తున్న ఫలితాలు కూడా ఇది పూర్తిగా ఐఎన్సీని పూర్తిగా డిస్సాటిస్ఫై చేస్తాయి అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మనకు ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఎటువంటి ఇంతకుముందు మనకు 2024 ఎలక్షన్లకు ముందు ఎప్పుడు స్టేట్ లో ఎలక్షన్స్ జరిగినా కానీ 5 రాష్ట్రాల ఎన్నికలు, 3 రాష్ట్రాల ఎన్నికలు ఎక్కడో ఒక 2-3 చోట్ల మాత్రమే కేవలం ఒక ఉప ఎన్నికల స్థాయిలో గెలిచి కాంగ్రెస్ దాన్నే పెద్దగా చెప్పుకునేది. రాష్ట్రాల ఫలితాలకు వచ్చేటప్పటికి మొత్తం బీజేపీ స్వీప్ ఉండేది. కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ కనీసం కూటములతో కలిసి అయినా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఎలా అయితే ఎన్సీపీ అక్కడున్న పార్టీతో కలిపి అక్కడ క్రియేట్ చేయగలిగిందో గవర్నమెంట్ని, ఇక్కడ కూడా జేఎంఎం అది కొంచెం పాజిటివ్ ఫ్యాక్టర్గానే చూసుకోవచ్చు. సో ఈ 24 ఫ్యాక్టర్ ఏదైతే ఉన్నాయో మోడీ మార్క్ డెవలప్మెంట్కి వ్యతిరేకంగా ఒక పవనాలు స్టార్ట్ అయ్యాయి దేశ రాజకీయాల్లో అన్నదాన్ని ఇప్పుడు తీసుకుని వెళ్ళడమే ఐఎన్సీ పైన ఉన్న గురుతర బాధ్యత. సో దాన్ని కంటిన్యూ చేయడంలోనే ప్రియాంక గాంధీ గారు ఇప్పుడు రావడం, ఆమె రేపు లోక్సభలో ఎలా ప్రసంగించబోతున్నారు, లోక్సభలో తన మార్క్ స్థాయిని ఎలా చూపించబోతున్నారు అన్నది కూడా డిసైడ్ చేస్తుంది. ఈ మహారాష్ట్ర ఎలక్షన్స్ అను మనకి ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై అక్కడ ఉండటం వల్ల ఫైనాన్షియల్గాను అలాగే దేశవ్యాప్తంగా మహారాష్ట్ర పైన ఉన్న ఇంట్రెస్ట్ వల్ల 29 ఎఫెక్ట్ అన్నది మనకు ఇమ్మీడియట్గా ఉండకపోయినా కానీ ఆ కంటిన్యూటీ అన్నది ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై పైన అయిపోయిన వెంటనే మనకి ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా మనం ఇందాక మాట్లాడుకుంటూ ఉన్నట్లు బీజేపీ యొక్క స్ప్లిట్ పాలిటిక్స్ని ప్రజలు ఏ విధంగా చూడబోతున్నారు, నిజంగా బీజేపీని అన్డెమోక్రటిక్గా చూడబోతున్నారా, దీన్ని ప్రజలు గుర్తిస్తున్నారా అన్నది ఒక పాయింట్. అలాగే ఈ ఎలక్షన్ ఇంజనీరింగ్లో ఏదైతే ఆపరేషన్ కమలా గురించి మనం బీజేపీలో చెప్పుకుంటున్నామో, సో ఆ స్ట్రాటజీస్ అన్నవి ఇంకా ఎవిడెంట్గా ఉన్నాయా, 10 ఏళ్ల యాంటీ ఇన్కంబెన్సీని దాటి ఆ స్ట్రాటజీస్ ప్రజల్లోకి బీజేపీని తీసుకెళ్ళగలుగుతున్నాయా లేదా అన్నదానికి ప్రతి ఎలక్షన్స్ కూడా ఒక రిఫరెండమే. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు నేషనల్ ఎలక్షన్స్ పైన నా దృష్టిలో మహారాష్ట్ర ఎలక్షన్స్ అనేవి ఒక హ్యూజ్ ఇంపాక్ట్ ఉండబోతుంది. ముఖ్యంగా రైతుల ఇష్యూస్ చూసుకున్నప్పుడు మనకు అగ్రికల్చర్ 3 లాస్ రావడం, దానిపైన మనకు ఢిల్లీలో ప్రొటెస్టులు జరగడం, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో తీవ్రమైన సంఘటనలు జరగడం, సో రైతుల యాత్రలు మహారాష్ట్రలో జరగడం, లాస్ట్ టైం లోక్సభ ఎలక్షన్స్
ఎలక్షన్స్లో ఉల్లి రైతులు, సోయాబీన్ సో ఇటువంటి ఇష్యూస్ అన్నవి కూడా పైకి వచ్చిన నేపథ్యంలో రైతులు మా పైన అంత వ్యతిరేకంగా లేరు అని చూపించుకోవడానికి ఖచ్చితంగా మహారాష్ట్ర ఎలక్షన్స్ అన్నవి బీజేపీకి చాలా వరకు ఉపయోగపడతాయి. అలాగే మరాఠా రిజర్వేషన్స్, మనకు ఎలక్షనీరింగ్ గురించి ఇందాక రవికుమార్ గారు కూడా చెప్పారు, బీజేపీ ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది. నిజానికి మనకు ఎలక్షన్స్ అనౌన్స్ అయిన సందర్భంలో మనోజ్ జంకర్ బీజేపీని ఓడించడమే మా ప్రథమ లక్ష్యం అన్న రీతిలో కనిపించారు. తన క్యాండిడేట్స్ని కూడా అనౌన్స్ చేశారు. కానీ ఆ తర్వాత విత్డ్రా చేసుకోవడం. సో వీటన్నింటినీ బీజేపీ ఎలా హ్యాండిల్ చేయగలుగుతోంది అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. దీన్ని ఖచ్చితంగా మిగిలిన రాష్ట్రాల్లో కూడా రిప్లికేట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓకే సార్.